హాయ్ అండి, నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో మీ అందరి కోసం రాగి పిండి సుజీ రవ్వతో ఉప్మానైతే చేస్తున్నానండి. ఈ హెల్తీ రెసిపీ తయారు చేయడానికి ఒక గ్లాస్ రాగి పిండి తీసుకొని ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. అదే గ్లాస్తో అర గ్లాసు వరకు సుజీ రవ్వను తీసుకోండి. ఒకవేళ మీరు 2 గ్లాసుల రాగి పిండిని తీసుకుంటే 1 గ్లాస్ సుజీ రవ్వ అయితే వేయాలి. ఈ రవ్వను కూడా ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను పిండి ఉడికించడానికి 1 గ్లాస్ రాగి పిండికి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. అర గ్లాస్ సుజీ రవ్వకి 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మొత్తం 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. 4 గ్లాసుల వాటర్ గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. బాండిల్ పెట్టి ఆయిల్ వేయండి. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి. సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకోండి. నేనైతే అల్లం వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. పోపులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన క్యారెట్ని కూడా వేసి బాగా వేయించుకోండి. ఈ 2 వేగుతూ ఉన్నప్పుడే పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరో 2 నిమిషాలు వేయించుకుందాం. కొంచెం వేగిన తర్వాత కొత్తిమీరను కూడా వేసి బాగా వేయించుకోవాలి. మీరు ఉప్మా అయిపోయిన తర్వాత కూడా కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే ముందు వేస్తున్నా. ఇవి బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి సుజీ రవ్వను వేసి బాగా వేగనివ్వాలి. రవ్వ నూనెలో వేగడం వల్ల రుచి బాగుంటుంది. రుచి బాగుంటే ఇంకొంచెం తినాలనిపిస్తుంది కదండి. రవ్వ బాగా వేగిన తర్వాత రాగి పిండిని కూడా వేసి ఒక 2 నిమిషాలు అయితే వేగనివ్వాలి. ఈ రాగి పిండిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాగి పిండిని కూడా చిన్న మంటపై రవ్వతో పాటు వేగనివ్వాలి. రాగి పిండి, సుజీ రవ్వ బాగా వేగిన తర్వాత మనం కొలతకి తీసుకున్న 4 గ్లాసుల వాటర్ ఇందులో వేయాలి. ఈ వాటర్ మనం పోపులు వేయించుకునేటప్పుడే పక్కన స్టవ్ వెలిగించి చిన్న మంటపై పెట్టుకుంటే ఇవన్నీ వేగేసరికి నీళ్లు కూడా వేడిగా అవుతాయి. ఈ రాగి పిండిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా మన ఇంట్లో వాళ్ళను ఉప్మా తినమంటే అస్సలు తినరండి. అదే ఈ రాగి పిండితో చేసి ఆరోగ్యానికి ఎంతో మంచిది, బరువు తగ్గుతారని చెప్పండి, లొట్టలేసుకుంటూ మరీ తింటారు. చిన్న మంటపై కలుపుతూ ఉడికించుకోండి, లేదంటే అడుగు పడుతుంది. రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రాగి పిండిలో ముఖ్యంగా కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్లు వంటి పోషకాలను అందిస్తుంది. హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లో వేసుకొని పైన కొంచెం నెయ్యి రాసుకొని ప్లేట్లో అయితే వేసేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.